అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. అంటే ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి? ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది. క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు, 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష.